హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ కదండీ! శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంకా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంకా నేనైతే గడపకైతే ఇలా పూజ చేసుకున్నానండి ఫస్ట్‌గా అయితే. తర్వాత అమ్మవారిని ఉత్తర ముఖంగా పెట్టాలని ఇలా అయితే పసుపుతో అంతా అలంకరించుకొని దానిపైన ముగ్గు వేసుకున్నాను వరిపిండితో. దానిపైన పీట అయితే పెట్టుకున్నాను. దానిపైన కూడా పసుపు, కుంకుమ, వరిపిండితో ముగ్గయితే వేసి అమ్మవారినైతే ఇలా అలంకరించి పెట్టాననమాట. ఇంక ఫస్ట్ అయితే మా ఇంటి దేవుడికి పూజ చేసుకున్నాను నేను. ఇంక దేవుడి గుడిలో ఇలా దీపాలు ఎలిగిచ్చేసి కింద అమ్మవారికి కూడా అన్నీ రెడీగా పెట్టుకొని కంకణాలయితే రెడీ చేసుకొని పసుపు గణపతిని కూడా రెడీ చేసి అయితే పూజ చేసేసాను. ఇంకా నేను మా ఆయనైతే కంకణాలు కట్టుకున్నాము పూజ స్టార్ట్ చేసే ముందు. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని వ్రత కథ కూడా చదివేసేసాననమాట. ఇంక నేనైతే ఇంకా కథ పూర్తయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా పూజ అయితే బాగా జరిగిందనమాట. మా అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారనమాట. నేను చాలాసేపు అమ్మవారినే చూస్తూ ఉన్నాను అలాగా. ఇంక పూజ అయిన తర్వాత నేను మా ఆయన అయితే ఒక ఫోటో దిగాము. ఇంక అమ్మవారికైతే నేను చీర, పండ్లు, తాంబూలము, పసుపు, కుంకుమ అన్నీ అయితే పెట్టానన్నమాట గాజులతో పాటి. ఇలా అయితే ప్రసాదాలు పెట్టేసాము పూజ అయిన తర్వాత. చాలా బాగుంది కదండి మా పూజ. అమ్మవారు చూడండి ఫేస్ అయితే ఎంత కళగా ఉందంటే అవన్నీ వేసేసరికి చాలా బాగుంది. ఇంకా సాయంత్రం వచ్చేసి నేను పంచగవ్య దీపాలు తెచ్చుకున్నాను. అవి ఎప్పుడైనా ఫ్రైడే రోజు వెలిగిస్తూ ఉంటానన్నమాట ఇంట్లో. దాంట్లో నెయ్యి అయితే వేసి ఇలా అయితే దీపం అయితే వెలిగించాను. ఇంక దీపం వెలిగించాక పూజ చేసేసుకున్నాను. ఇంక సాయంత్రం అయితే కనకదార స్తోత్రము, హనుమాన్ చాలీసా, ఇలా వారాహి మూల మంత్రము, ముత్యాల హారతి అయితే రోజు చదువుకుంటున్నాను శ్రావణ మాసం కాబట్టి. తాంబూలాలు కూడా అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి. ఎవరైనా వస్తే ఇద్దామని. ఇంక పిలిచారనమాట పసుబొట్టుకి. ఇంకా వాళ్ళు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు. చాలా బాగా చేసావు పూజ, అమ్మవారిని కూడా చాలా బాగా రెడీ చేసావు అని చెప్తున్నారు వాళ్ళు నాకు. ఇలాగైతే పూజకు వాళ్ళకి పసుపు, కుంకుమ అలా తాంబూలం అయితే ఇచ్చేసి మళ్ళీ మేము వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా అమ్మవారు చాలా బాగా చేశారు వీళ్ళు కూడా. చూడండి బాగుంది కదా! ఈరోజైతే నాకైతే ఇలా వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది.